అఖండ 2 రివ్యూ బై ప్రశాంత్. తమన్ సంగీత తాండవంతో, బోయపాటి దర్శక తాండవంతో, బాలకృష్ణ యాక్షన్ తాండవంతో అఖండ 2 థియేటర్లో విజయ తాండవంతో ప్రదర్శించబడతా ఉంది. సినిమా స్టార్టింగ్లో చెప్పే డైలాగ్, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలీదు అని చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్. కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి ఏ కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలనే ఉద్దేశంతో శత్రు దేశమైన చైనా బయోవార్ స్టార్ట్ చేస్తుంది. సినిమా అంతా మనం ఈ వార్ చుట్టూని తిరుగుతూ ఉంటుంది. మనం అఖండ 1 చూస్తే అందులో లోకల్, కానీ అఖండ 2 గ్లోబల్. అఖండ 1లో ఫైట్ సీన్స్ చూస్తాం, అఖండ 2లో వార్ చూస్తాం. కానీ ఇన్ జనరల్ వీ కెన్ సీ వార్స్ బిట్వీన్ 2 countries ఆర్ అమాంగ్ ద కంట్రీస్. బట్ ఇక్కడ వార్ స్టార్ట్ చేసేది, ఎండ్ చేసేది బాలయ్య మాత్రమే. సో ఇంటర్వెల్ ముందుకు వచ్చే సినిమాకి హైలైట్. అందులో ఏ ఫిజిక్స్ ఏ సైన్స్ వర్కౌట్ కాదు, అలాంటి సీన్స్ ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. నందమూరి అభిమానులకే కాదు, ప్రతి మాస్ ప్రేక్షకుడు ఆ యాక్షన్ సన్నివేశంతో గూస్ బంప్స్ వచ్చే విధంగా ఎంజాయ్ చేస్తాడు. బాలకృష్ణ అటు ఎమ్మెల్యేగా ఇటు అఘోరాగా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో మనం చూస్తే మెయిన్గా సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో మనం చూడొచ్చు. అలాగే పాలిటిక్స్ని మనం చూడొచ్చు. అలాగే దేశ పరిరక్షణ, ధర్మరక్షణ, ఇలాంటి విషయాలన్నింటిలో మనం చూడొచ్చు. ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్ తను ఉన్న మేరకు అద్భుతంగా నటించింది. జాజికాయ జాజికాయ సాంగ్తో అద్భుతంగా నటించింది. తను ఉన్న కొంతమేర తన అందాలను ప్రదర్శించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ తమన్ సంగీతం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తమన్ సంగీతంతో తాండవమే. అసలు మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం మర్చిపోతాం. నెక్స్ట్ బోయపాటి దర్శకత్వం, మనకు తెలిసిందే. బోయపాటి డైరెక్షన్, అది ఒక రకమైన యూనిక్ స్టైల్. ఆ ఫైట్స్ కానీ అసలు ఆ ఆలోచన ఎలా వస్తుందో మనకు తెలీదు, అంత అద్భుతంగా ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా పాత్రలు సినిమాలో ఉన్న అందరూ అద్భుతంగా నటించారు. ఇంకా కొన్ని నెగిటివ్స్ అంటే కొన్ని తక్కువైనాయి నాకు అనిపించినాయి. ఒకటి కామెడీ తక్కువైంది. ఒకటే డైలాగ్, పంచ్ డైలాగ్, అదేంటంటే రే పంచులు ఎక్కువ ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి ఉండవు అన్నది ఒక్క డైలాగ్ నాకు బాగా నచ్చింది. మిగతా పంచ్ డైలాగ్స్ కానీ కామెడీ కానీ కొంచెం తక్కువైంది. అలాగే నో రొమాన్స్, అలాగే నో కంప్లీట్ ఐటమ్ సాంగ్, ఇంకా నో లవ్ బిట్వీన్ హీరో హీరోయిన్. సో ఇది నాకు అనిపించినాయి. అండ్ ఆల్సో నో సాంగ్స్, ఆల్సో ఓన్లీ 1 సాంగ్, జాజికాయ సాంగ్ మాత్రమే. ఈ తప్పితే మిగతా అంత సినిమా అంత ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ XTV అండ్ షేర్. థ్యాంక్ యూ.